ఇప్పుడే బయలుదేరతాను. సరే అన్నా. హాయ్ శిశిర. హాయ్ నంది. నందిని. ఓ సారీ, నేను సైలెంట్ చేశాను. ఏమైంది? హఠాత్తుగా కారు ట్రబుల్ ఇచ్చింది. ఓ అర్థమైంది. ఏంటి ప్రాబ్లం? నేనేమైనా మెకానిక్ నా తెలియడానికి? నేను ఫోన్ చేస్తాను. ఎవరికి? మెకానిక్కా? కాదు, ఆదికి. ఆది ఇక్కడికి వచ్చి మెకానిక్ పని చేస్తాడా? కాదు, నీకు హెల్ప్ చేస్తాడు అని. అంటే ఆదికి మెకానిజం తెలిసేమోనని. బేసిక్స్ అందరికీ తెలుస్తాయి కదా. నాకు తెలీదు, నీకు తెలీదు. నిజంగా నీతో మాట్లాడడం చాలా కష్టం. అందుకే నాతో ఎక్కువగా ఎవరు మాట్లాడరు. నాతో ఎక్కువగా మాట్లాడితే వాళ్ళతో నేను ఎక్కువగా మాట్లాడను. జస్ట్ మినిట్. శిశిర గారి కార్ చెడిపోయి రోడ్డు మీద ఉన్నారు. మీరు వస్తే ఆమెకి హెల్ప్ చేయొచ్చు. నేను లొకేషన్ షేర్ చేస్తాను, వచ్చేయండి. అలాగే. వస్తానన్నారు. ఒక 5 minutes వెయిట్ చేస్తారా? ఆయన దగ్గరలోనే ఉండడం మన అదృష్టం అన్నమాట. థ్యాంక్స్ ఫర్ హెల్పింగ్ మీ. ఇట్స్ ఓకే. కాఫీ కానీ జ్యూస్ కానీ తీసుకుంటారా? ఆహా, అవే ముద్దు. ఎక్కడికి బయలుదేరారు? ఫ్రెండ్ని కలవడానికి. ఓ ఓకే. మీరేం చూస్తారు? అది స్కూల్లో అడ్మినిస్ట్రేషన్ వింగ్ కి హెడ్ గా చేసేదాన్ని. ఇప్పుడు వేరు మంచి ఆపర్చునిటీ కోసం చూస్తున్నాను. ఒకసారి గాయత్రిని రమ్మన్నాను. వీళ్ళ విషయం ప్రకారం శిశిరకి ఆస్తి రాసిచ్చే విషయం మీద డిస్కస్ చేయడానికి.